గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు దొల్లించి రోడ్డు పడింది. గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు గ్యాస్ ధరలు కాలుతో తన్ను గ్యాస్ ధరలు 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 ఓకే. శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద 50 రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి 2 వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకిపై తాడుబడి సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి, ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు. అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు మనకి ఉంది. ఎందుకంటే 2000, 3000 ఒక చిన్న తాటేగిల్లు ఉన్నా సరే 1000 రూపాయలు వస్తుంది. చిన్న పెంకులు 2000 వస్తుంది. ఇక డాబాలు 5000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాజులే అనే విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయకారి సోగల ప్రసాద్ నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. తాటిపాక మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను.